పిఎస్ మనకి ఇక్కడ చింతలని ఒక ఏరియా ఉంది. ఇక్కడ క్రికెట్ గ్రౌండ్ పక్కన ఎక్కువ నుంచి వాళ్ళని బయటికి తీసుకోవాలి. పక్క రోడ్డు ఒకటి ఉంది, వినాయక నగర్. 2, 3, 4 రోడ్లు ఉన్నాయి. మచిలీపట్నం నుంచి 2 బోట్లు బయలుదేరి మద్దూరు నుంచి లవర్లో ఒకటి ఎదురొస్తుంది. ఇప్పుడే అది రమ్మని చెప్పాను. ఇంకో 2 మాట్లాడమని చెప్పాను. ఇక్కడ ఏం ప్రాబ్లం అంటే పెద్దవాళ్ళు ఉంటే తీసుకొచ్చేస్తున్నాం. కొద్దిగా వాళ్ళంతా సేఫ్లోనే ఉన్నారు. అది ఈ లోటు నుంచి లేదు అక్కడ. ఇక్కడ అయితే ఫ్లో ఉంది. పక్క వినాయక నగర్లో అసలు వెళ్ళలేకపోతున్నాం. నేను ఇందాక అయితే నేను వెళ్ళిపోయాను. సుధాకర్ గారు ఈ ప్రచార వాహనం తెప్పించి అందరికి హై స్కూల్లో అట్లా అరేంజ్ చేసాము. అయితే ఇక్కడ కళ్యాణ మండపంలో కూడా ఇక్కడ గుడిది ఉంది కదా, దాంట్లో కూడా అకామిడేషన్ ఉంటుందని చెప్పి మన పోలీస్ వెహికల్స్ లో కూడా చెప్పేయచ్చు. కమిషనర్ గారు మరి ఎట్లా చెప్తున్నారు? బైక్ కావాలి, మంది వెహికల్ తెప్పించేసి ఎవరున్నారు అక్కడ వేసుకొచ్చాను. అమ్మా ఇక్కడ ఎవరన్నా ఉన్నారా తెలిసిన వాళ్ళు? ఇప్పుడు ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఉన్నారా? ఓకే తీసుకెళ్ళారు. అందరూ వచ్చేసి తగ్గుతుందమ్మా. వస్తున్నా మందిరం దగ్గర పెట్టుకో. కారు వేసుకొచ్చారండి. సరే సరే వెహికల్ తెప్పించి మాట్లాడేవాడు కూడా కావాలి. సరే ఏ రోడ్లో ఈ రోడ్డా పక్క రోడ్డా? ఇంకావట్లేదు అటు వెళ్దారండి. వాడు బయలుదేరినాడు ఎంతవరకు కాల్ రాలేదు నాకు. త్వరగా అవును తక్కువ ఉన్నారు, పెద్దగా లేరు. చేసా ఇది లోకల్ గా యాడ్ అయిపోతుంది. అబ్రో జ్వరం అంట. జ్వరం కంగారు పడి మాకండమ్మా. మేము అందరం వస్తున్నాయి. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మమ్మల్ని బయటికి తీసుకుంటాం. అట్లాగేనమ్మా. మేము పక్కనే వసన్న మందిర్ దగ్గరే ఉన్నాము. ఈ బోట్లు బయలుదేరి రాగానే మేము ఒకరికి వస్తాం. కంగారు పడి మాకండి, ఏమి ఇబ్బంది లేదు. ఎవరు పెట్టారు? Gracias.
ఏ ఎవరొద్దు ఏమండి వెళ్తుంది 20 మంది 10 మంది ఓకే ఓకే వచ్చేస్తున్నాం మేము ఇక్కడే ఉన్నాం. అంటే వినాయక నగర్ అంటే వేస్తున్నా సార్ మీ ప్రాణాలు కాపాడాలి మా బాధ్యత. చూడండి ఎమ్మెల్యేగా డైరెక్ట్ దిగి ఆయన చేత పడుతున్నా ముందుకు రండి